చూడమ్మా, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనకి ఎక్సైజ్ 1.3 అయిన తర్వాత కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఏంటో ఫార్ములాస్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి సార్. ఫార్ములాస్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇరేషనల్ నెంబర్స్, ఎడిషన్ ఆఫ్ ఇరేషనల్ నెంబర్స్, అలాగే స్క్వేరింగ్ అండ్ ఇరేషనల్ నెంబర్స్ అనే ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ బి. ఇందువల్ల ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఈ ఫార్ములాస్ మనకి ఫింగర్ టిప్స్ లో ఉండాలి. అంటే ఏంటి, ఏదైనా ఒక సమ్ చూడగానే ఈ ఫార్ములా ఉంది, ఈ ఫార్ములాకి రైట్ సైడ్ వాల్యూ ఎంత, రైట్ సైడ్ వాల్యూ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. అలాగే నెక్స్ట్ ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఈజ్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ బై బి. ఎనదర్ ఫార్ములా ఏంటి, ఎనదర్ ఫార్ములా square root of a plus b into square root of a plus square root of b into square root of a minus square root of b is equal to. ఈ మోడల్ అన్నప్పుడు ఏం చెప్పాను నేను, ఇది a plus b into a minus b మోడల్. ఇక్కడ ఏ మోడల్ ఉంది, ఇది a plus b into a minus b. a plus b into a minus b అంటే ఫార్మ్ ఏంటి, a square minus b square. స్క్వేర్ రూట్ ఏమవుతుంది, క్యాన్సిల్. స్క్వేర్ రూట్ ఏమవుతుంది, క్యాన్సిల్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకేమవుతుంది ఫైనల్ ఆన్సర్ ఏ మైనస్ బి. అంటే ఏం యూజ్ చేయాలి ఫార్ములా, ఈ టైప్ ఆఫ్ మెథడ్ లో ఏ సమ్ ఉన్నా కూడా నువ్వు ఫైనల్ గా వాడవలసిన ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి. అంటే లెఫ్ట్ సైడ్ ఇవి ఉన్నాయనుకోండి, రూట్ ఏ ఇంటూ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ రూట్ బి అని ఉందనుకోండి, దాన్ని ఫైనల్ గా వాడవలసిన ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి. ఇది మీకు ఐడియా ఉండాలని చెప్పాను. అలాగే నెక్స్ట్ ఫార్ములా ఏంటి, రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి. సేమ్ ఫార్మ్ అప్లై చేస్తే ఏమైంది, ఏ స్క్వేర్, ఇక్కడ ఉన్న పొజిషన్ లో ఏ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏ వాల్యూ ఉంది, సరే రూట్ బి ఉంది, అందువల్ల రూట్ బి హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే దేర్ఫోర్ ఏమొచ్చింది, ఏ స్క్వేర్ మైనస్ బి. అంటే ఈ టైప్ ఆఫ్ మెథడ్ లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దానికి యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్ అనదర్ ఫార్ములా ఏంటి, root a plus root b into root c plus root d is equal to. ఈ టైప్ ఆఫ్ మెథడ్ లో వేరే చూడండి, ఇక్కడ ఉన్న నెంబర్స్ కి ఇక్కడ ఉన్న నెంబర్స్ కి వేరియేషన్ ఉంది. అంతకుముందు ప్రీవియస్ చేసినప్పుడు ఏబి ఏబి, ఇక్కడ కూడా ఏబి ఏబి. మరి ఇక్కడ చూసాక ఏబి అనుకో, ఇక్కడ ఏముంది సిడి ఉంది, అంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఈచ్ వాల్యూ ఇంటూ ఇక్కడ ఉన్న 2 వాల్యూస్ మల్టిప్లై చేయాలి కాబట్టి రూట్ ఏ ఇంటూ రూట్ సి. మరి రూట్ ఏ ఇంటూ రూట్ సి అంటే ఏ మోడల్ ఉంది, ఫస్ట్ ఫార్ములా ఉంది. మరి ఫస్ట్ ఫార్ములా ఏం చెప్తుంది, రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటే ఏం రాసాం, రూట్ ఆఫ్ ఏబి రాసాం కాబట్టి ఇక్కడ రూట్ ఏ ఇంటూ రూట్ సి అవుతుంది రూట్ ఆఫ్, ఒకసారి రూట్ ఏ సరిపోద్ది కాబట్టి రూట్ ఆఫ్ ఏసి. అలాగే ప్లస్ రూట్ ఏ ఇంటూ రూట్ డి, రూట్ ఏ ఇంటూ రూట్ డి కాబట్టి 1 టైం రూట్ వేసి ఏ ఇంటూ డి ఏడి. అలాగే బి ఇంటూ సి, ఇక్కడ రూట్ బి ఇంటూ రూట్ సి, రూట్ బి ఇంటూ రూట్ సి కాబట్టి రూట్ ఆఫ్ బిసి ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ డి కాబట్టి రూట్ ఆఫ్ బిడి. ఈ మోడల్లో మనకి మల్టిప్లికేషన్ చేయాలి. ఇంకా అనదర్ ఫార్మ్ ఏంటంటే రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్. జనరల్ గా మనకు ఫార్ములా ఐడియా ఉంది కదా, ఫస్ట్ టర్మ్ ఏ ప్లస్ సెకండ్ టర్మ్ బి అనుకుంటే ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ఏ పొజిషన్ వాల్యూ ఎంత, రూట్ ఏ పొజిషన్ వాల్యూ ఎంత, రూట్ ఏ ప్లస్ 2ab 2 ఇంటూ రూట్ ఏ ఇంటూ రూట్ బి ప్లస్ బి స్క్వేర్, బి ప్లేస్ లో ఉన్న వాల్యూ ఎంత, రూట్ బి హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఆయా ప్లేస్ లో ఉండవలసిన వాల్యూస్ ఏమున్నాయి, ఏ ప్లేస్ లో రూట్ ఏ ఉంది కాబట్టి రూట్ ఏ హోల్ స్క్వేర్ అయింది ప్లస్ 2 ఇంటూ ఏ ఎంత, రూట్ ఏ ఇంటూ బి వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, రూట్ బి ప్లస్ బి స్క్వేర్, బి పొజిషన్ వాల్యూ ఎంత, రూట్ బి హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత, ఏ ప్లస్ 2 ఇంటూ రూట్ ఏ ఇంటూ రూట్ బి ఫార్ములా ఉంది ఏంటది, రూట్ ఏబి ప్లస్ బి. అంతేవల్ల ఏ ఫార్ములా ఉపయోగించాలో మన ఐడియా ఉంటే ఆ సమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళచ్చు ఉందా సరే. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఆల్రెడీ చేసాను కొన్ని సొల్యూషన్స్. నెక్స్ట్ చూడండి సారీ, ఎగ్జాంపుల్ 16. ఎగ్జాంపుల్ 16 ఏమిటంటే rationalize the denominator
denominator of 1/4 plus root 5. చూడండి సార్, rationalize the denominator of 1/4 plus root 5 అని ఇచ్చాడు. అయితే ఫార్ములా కూడా ఉంది దీనికి, ఏంటంటే 1/a plus root b అని ఇచ్చి దీనికి రేషనల్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయమన్నప్పుడు రేషనల్ ఫ్యాక్టర్ అనేది రేషనల్ నెంబర్ ఎక్కడ ఉందో చూడాలి. ఎక్కడుంది? డినామినేటర్లో ఉంది. డినామినేటర్లో ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్, ఇది ఇర్రేషనల్ నెంబర్ ప్లస్ ఎడిషన్ చేసినప్పుడు ఇర్రేషనల్ అవుద్ది. ఇర్రేషనల్ నెంబర్కి ఎడిషన్ చేసినా, ఇర్రేషనల్ నెంబర్కి సబ్ట్రాక్షన్ చేసినా ఫైనల్ వాల్యూ కూడా ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఆ ఇర్రేషనల్ నెంబర్కి ఏం చేయాలంటే రేషనల్ ఫ్యాక్టర్ ఉంటుంది. రేషనల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఈ వాల్యూని అనదర్ వాల్యూతో మల్టిప్లై చేసినప్పుడు ఆ వాల్యూ ఏమవుతుంది? రేషనల్ నెంబర్ వస్తుంది. అందువల్ల ఫర్ సపోజ్ a ప్లస్ రూట్ బి ఇంటూ a మైనస్ రూట్ బి చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? a స్క్వేర్ మైనస్ బి. మనకు వచ్చిన ఫార్ములా ఎంత? a ప్లస్ రూట్ బి ఇంటూ a మైనస్ రూట్ బి చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? a స్క్వేర్ మైనస్ బి. ఇక్కడ రూట్ ఉందా? రూట్ సింబల్ లేదు. మరి రూట్ సింబల్ లేదంటే ఈ వాల్యూని ఏ వాల్యూతో మల్టిప్లై చేసావు? a మైనస్ బి. అంటే a ప్లస్ రూట్ బిని a మైనస్ రూట్ బితో మల్టిప్లై చేస్తేనే నీకు వాల్యూ వచ్చింది a స్క్వేర్ మైనస్ బి వచ్చింది. అంటే ఒక వాల్యూని అనదర్ వాల్యూతో మల్టిప్లై చేసినప్పుడు మాత్రమే అది రేషనల్ గా చేంజ్ అయింది. కాబట్టి ఈ వాల్యూకి ఇది ఏమవుతుంది? రేషనల్ ఫ్యాక్టర్. అంటే ఒక వాల్యూ రూట్ క్యాన్సిల్ అవడానికి ఇది ఏం చేసింది? హెల్పింగ్ చేసింది. ఆ హెల్పింగ్ చేసిన నెంబర్ ఏమవుతుంది? రేషనల్ ఫ్యాక్టర్ అవుతుంది. అయితే సార్ ఇక్కడ a ప్లస్ రూట్ బికి a మైనస్ బి ఏమవుతుంది? రేషనల్ ఫ్యాక్టర్ అన్నారండి. మరి ఒకవేళ a మైనస్ రూట్ బికి ఏమవుతుంది అని అడిగావు. ఒకదానికి ఆపోజిట్ ఇవి. ఇప్పుడు 2 into 3 2 3 జా 6 అన్నా. 6 కి ఫ్యాక్టర్స్ అంటే ఏం చెప్తావు? 2 3 మల్టిప్లికేషన్ చేస్తే 6 వచ్చింది. 2 3 జా 6 అన్నప్పుడు ఇక 2 ఏమవుతుంది? ఫ్యాక్టర్ అవుతుంది. 3 కూడా ఏమవుతుంది? ఫ్యాక్టర్. ఇందువల్ల ది ఫ్యాక్టర్ ఆఫ్ 6 ఏమవుతుంది? 2 and 3. అంటే 6 కి ఫ్యాక్టర్స్ కావాల్సి వచ్చినప్పుడు 2 ఫ్యాక్టర్ అవుతుంది, 3 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది? a ప్లస్ రూట్ బికి రేషనల్ ఫ్యాక్టర్ ఎంత? a మైనస్ రూట్ బి. మరి a మైనస్ రూట్ బికి ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? a మైనస్ రూట్ బికి రేషనల్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? a ప్లస్ రూట్ బి. అంటే ఏంటి? సింబల్ చేంజ్ అవుతుంది. నీకు ఇచ్చిన ప్లస్ అనుకో మైనస్ వాడుకోవాలి. మైనస్ ఇస్తే వేయాలి ప్లస్. అంటే ఫర్ సపోజ్ నీకు 2 ప్లస్ రూట్ 3 ఇచ్చాడు. 2 ప్లస్ రూట్ 3కి రేషనల్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? 2 మైనస్ రూట్ 3. ఈసారి 5 మైనస్ 4 రూట్ 3 ఇచ్చాడు. అప్పుడు దానికి రేషనల్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? ఇక్కడ 5 మైనస్ 4 రూట్ 3 అనే వాల్యూకి రేషనల్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత? 5 ప్లస్ 4 రూట్ 3. అంటే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి. ప్లస్ అంటే ఏమవుతుంది? మైనస్. వాల్యూస్ చేంజ్ అవ్వకూడదు. వాల్యూస్ మాత్రం చేంజ్ కాకూడదు. వాల్యూస్ ఎప్పుడూ కూడా యాజ్ గా అవే వాల్యూస్ యూజ్ చేయాలి. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ఏమవుతుంది? ప్లస్. ఇక్కడ అదే విధంగా ఏం చేస్తున్నారో చూడండి సార్. ఇదంతా చెప్పడానికి డైరెక్ట్ గా సమ్ చేసేసాం అనుకోండి మీకు ఏం అర్థం అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఫార్ములా రాస్తాను. ఏంటో ఫార్ములా? వీ నో దట్. మనకు తెలిసిన ఫార్ములా ఉంది కదా. మరి వీ నో దట్ ఏంటో ఫార్ములా? a ప్లస్ రూట్ బి ఇంటూ a మైనస్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయాలి? a స్క్వేర్ మైనస్ ఆఫ్ బి. ఇప్పుడు ఇది ఒకటేమో రియల్ నెంబర్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా అప్లై చేయాలి. రియల్ ప్లస్ ఇర్రేషనల్ అంటే ఏ ఫార్ములా అప్లై చేయాలి? a ప్లస్ రూట్ బి ఇంటూ a మైనస్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి. ఇప్పుడు మనకు కావాల్సింది రేషనల్ ఫ్యాక్టర్ కావాలి. కాబట్టి మల్టిప్లైయింగ్ కొన్ని చెప్తే మీరు రాసుకోవడం పూర్తిగా రాసుకోవచ్చు. ది రేషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ దేని ఫ్యాక్టర్? డినామినేటర్ వాల్యూ ఎంత? 4 ప్లస్ రూట్ 5. డినామినేటర్ పొజిషన్ లో ఏదైతే ఉందో ఆ డినామినేటర్ పొజిషన్ వాల్యూకి ది రేషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎంత అవుతుంది? 4 ప్లస్ రూట్ 5 ఈజ్ ఏమవుతుంది? 4 మైనస్ రూట్ 5. 4 ప్లస్ రూట్ 5 కి రేషనల్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత అవుతుంది? 4 మైనస్ రూట్ 5 అవుతుంది. కాబట్టి therefore మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏ టర్మ్తో చేయాలి? మల్టిప్లై అండ్ చూడండి ఇక్కడ మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ ఏ టర్మ్తో చేయాలి? ఇప్పుడు రేషనల్ ఫ్యాక్టర్ ఏదైతే రాసామో ఆ రేషనల్ ఫ్యాక్టర్తో చేయాలి. ఏంటది? టర్మ్ 4 మైనస్ రూట్ 5.
అందువల్ల మనం చేసేటప్పుడు ముందుగా రేషనల్ ఫ్యాక్టర్ రాసాం. రేషనల్ ఫ్యాక్టర్ ఎంత 4 + √5. దానికి రేషనల్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందనో 4 - √5 కాబట్టి ఆ వాల్యూతోనే ఏం చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్ని ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. చేస్తున్నాను. గివెన్ వాల్యూ ఎంత 1/4 + √5 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూని మల్టిప్లై చేయాలి. ఏం మల్టిప్లై చేయాలి, 1/4 + √5 ఇంటూ న్యూమరేటర్ చేయాలన్నా న్యూమరేటర్ వాల్యూ ఎంత 4 - √5 డివైడెడ్ బై డినామినేటర్ కూడా చేయాలన్నా కాబట్టి 4 - √5. అయితే కొంతమందికి డౌట్ వచ్చేసారి ఇలా వేయడం కన్నా న్యూమరేటర్ అన్నారు కాదు కాబట్టి న్యూమరేటర్ మల్టిప్లై చేద్దాం కదా అనుకున్నాం. అయితే ఆ ప్రాసెస్ కొంచెం అలవాటు చేసుకున్నాక ఎదురుకెళ్తారు. న్యూమరేటర్లోని వాల్యుయేషన్ డినామినేటర్ వాల్యుయేషన్ అంటే సేమ్ వాల్యూ వేయడం వల్ల ఈ రెండు క్యాన్సిల్ ఏమవుతుంది, ఆన్సర్ 1. అంటే సేమ్ ఇక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ వచ్చింది, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ వచ్చింది. ఏం చేసాం, ఆ రేషనల్ ఫ్యాక్టర్ వాల్యూని న్యూమరేటర్లోని వేయాలి, డినామినేటర్లోని వేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాను చూడండి సారి. 1 ఇంటూ వాల్యూ ఎంత 4 - √5 డివైడెడ్ బై 4 + √5 ఇంటూ 4 + √5 ఇంటూ 4 - √5. అక్కడ ఇంటూ సింపుల్ వేయవలసిన పని లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ ఏమన్నా బ్రాకెట్స్ ఉన్నాయి. బ్రాకెట్స్ మీనింగ్ ఏంటి, మల్టిప్లికేషన్. బ్రాకెట్స్ మీనింగ్ మల్టిప్లికేషన్ కాబట్టి ఇంక ఇంటూ సింపుల్ వేయక్కలేదు. ఇప్పుడు వేయాలి బ్రాకెట్, ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. ఒకటేమో రేషనల్ నెంబర్, ఒకటేమో ఈ రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి ఈ 2 నెంబర్స్ కి మిడిల్ ఎడిషన్ సింబల్ ఉంది, ఈ 2 నెంబర్స్ కి మిడిల్ ఉంది మైనస్ సింబల్ ఉంది. కాబట్టి ఈ వాల్యూస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏ సింబల్స్ వాడాలి, బ్రాకెట్ వాడాలి. ఇప్పుడు ఫార్ములా అప్లై చేసాం, a + √b a - √b. ఇక్కడ ఉన్న ఫార్ములా ఏంటి, a² - b కాబట్టి ఇక్కడ 1తో మల్టిప్లికేషన్ చేయవలసిన పని లేదు. 4 - √5 ఇది డివైడెడ్ బై ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉన్న వాల్యూ ఎంత కంపేర్ చేసుకున్న ఫార్ములా కంపేర్ చేసుకుంటే ఏ ప్లేస్ లో ఉన్న వాల్యూ ఎంత 4, ఏ ప్లేస్ లో ఉన్న వాల్యూ ఎంత 4 అంటే ఎంత అయింది 4² మైనస్ బి ప్లేస్ లో ఉన్న వాల్యూ ఎంత కంపేర్ చేసుకున్న √5 ఇది √5 ప్లేస్ లో √b దేర్ బి కూడా ఎంత అవుతుంది 5, బి కూడా ఎంత అవుతుంది 5. రూట్ సింబల్ రాదు, ఎక్కడ రూట్ ఉంది ఎక్కడ రూట్ ఉంది కాబట్టి నువ్వు వేసే వాల్యూ ఏంటి బి వేయాలి. మరి బి అంటే ఇన్సైడ్ టర్మ్ ఎంత ఉంది ఇక్కడ 5 ఉంది. దేర్ ఫైనల్ గా మనకు వచ్చే వాల్యూ ఎంత 4 - √5 డివైడెడ్ బై 4² ఎంత 4 4 జార్ ఎంత 16, 4 4 జార్ ఎంత 16 మైనస్ 5. దేర్ టోటల్ వాల్యూ 4 - √5 డివైడెడ్ బై 16 - 5 ఎంత 11, 16 - 5 ఎంత 11. చూడండి అంతకుముందు డినామినేటర్ లో మనకి ఏముంది 4 + √5 ఉంది. ఈ రేషనల్ ఫ్యాక్టర్ చేయడం వల్ల నీకు వచ్చింది 4 - √5 డివైడెడ్ బై 11. 11 అనేది ఏంటి రేషనల్ నెంబర్, 11 అనేది ఏంటి ఇక్కడ రేషనల్ నెంబర్. అంటే ఇప్పుడు కూడా డినామినేటర్ పొజిషన్ లో రూట్ ఉండకూడదు, డినామినేటర్ పొజిషన్ లో ఏమనకూడదు రూట్ అనే వాల్యూ ఉండకూడదు. ఆ రూట్ అనే వాల్యూ క్యాన్సిల్ చేయడానికి ఏం చేశాను ఇక్కడ రేషనల్ ఫ్యాక్టర్ రాశాను. ఆ రేషనల్ ఫ్యాక్టర్ ద్వారా ఏం చేశాను ఇక్కడ రేషనలైజేషన్ చేశాను. ఏం చేశాను ఇక్కడ రేషనలైజేషన్ చేశాను. నెక్స్ట్ ఎంత సమ్ చూడండి ఎగ్జాంపుల్ 17. ఇక్కడ ఇంక రాసేసుకున్నా పర్లేదు మీ ఇష్టం అది. నెక్స్ట్ చూడమ్మా ఎగ్జాంపుల్ 17. ఎగ్జాంపుల్ 17 ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. Rationalize 17 sum. Rationalize the denominator of 1 + 1 divided by 7 plus 4√5. 1 divided by 7 plus 4√5. కొంచెం మోడల్ కొంచెం టఫ్గా ఉంటుంది, ఒకసారి ఆ మోడల్ చూద్దు. కానీ ప్రీవియస్ సమ్ లో మనకి ఈ 4 లేదు, 7 + √5 అని ఇచ్చాడు మోడల్లో, అంటే 4 + √5 కాబట్టి మరి ఇక్కడ ఉన్నది ఏంటి సేమ్ అదే ఫార్ములా అప్లై చేయాలి. కాబట్టి ఆన్సర్ చూడండి సార్. ఆన్సర్ ఏంటంటే వీ నో దట్, మీరు ఫార్ములా తెలిసింది రాసుకోవచ్చు లేదా దానికి అప్లై చేసుకోవచ్చు. ఏంటి అప్లై, a + √b
ఏ ప్లస్ రూట్ బి అంటే ఇక్కడ రూట్ బి అప్లై చేయడానికి రూట్ బికి మళ్ళీ కోఎఫిషియంట్ వాల్యూ ఉంది ఇక్కడ ఇక్కడ మనకున్నది ఏంటి 7 ప్లస్ 4 రూట్ 3 ఉంది 1 డివైడెడ్ బై 7 ప్లస్ 4 రూట్ 3 ఉంది మరి మనకున్న ఫార్ములా ఏంటి ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి అప్లై చేయడం తెలుసు కానీ ఇక్కడ ఉన్న దాంట్లో మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా కోఎఫిషియంట్ వాల్యూ ఉంది అందులో కోఎఫిషియంట్ వాల్యూ ఉంది కాబట్టి దానికి కూడా స్క్వేర్ చేయవలసి ఒకసారి ఫార్ములా చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి అప్లై చేసుకుంటున్నాను తెలుసు కాబట్టి ఇంకా నెక్స్ట్ మోడల్ చూద్దాం సరే ది రేషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ రేషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అన్నప్పుడు ఏంటి ఫ్యాక్టర్ అది ఫ్యాక్టర్ ఆఫ్ 7 ప్లస్ 4 రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 4 రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్ ఆపోజిట్ ఏమి రాయాలి మైనస్ అంటే ఏమవుతుంది 7 మైనస్ 4 రూట్ 3 అంటే ఏమైంది ఇక్కడ రేషనల్ ఫ్యాక్టర్ రాసినప్పుడు దేనికి రాస్తున్నాం 7 ప్లస్ 4 రూట్ 3 రాస్తున్నాం దాని సింబల్ ఏముంది మిడిల్ లో ప్లస్ ఉంది దాని ఆపోజిట్ ఏమవుతుంది మైనస్ అంటే రేషనల్ ఫ్యాక్టర్ వాల్యూ వచ్చింది ఇంకేం చేయాలి మల్టిప్లయింగ్ ఏం చేయాలి మల్టిప్లయింగ్ ది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ దేని చేయాలి డినామినేటర్ ఆఫ్ దేని డినామినేటర్ ఎంతకనే డినామినేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ కే డినామినేటర్ ఆఫ్ 1 డివైడెడ్ బై 7 ప్లస్ 4 రూట్ 3 అంటే ఇందాక మనం చేసింది ఏంటంటే డినామినేటర్ అని చెప్పేసి డైరెక్ట్ గా మనం మల్టిప్లికేషన్ చేసే వాల్యూ రాసాం ఇంతకీ దేని చేయాలి మల్టిప్లై అది కూడా చేయాలి కదా మల్టిప్లైయింగ్ చేయాలి దేంతో చేయాలి న్యూమరేటర్ డినామినేటర్ ఏ వాల్యూతో చేయాలి దేని చేయాలనేది కూడా తెలియదు కాబట్టి ఈ ఫ్రాక్షన్ ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ వాల్యూని మల్టిప్లై చేయాలి ఏ వాల్యూతో చేయాలి బై ఆ వాల్యూ ఎంత 7 మైనస్ 4 రూట్ 3 7 మైనస్ 4 రూట్ 3 అంటే ప్రీవియస్ సమ్ కూడా ఇదే విధంగా మ్యాటర్ ఉండాలి కానీ మనం ఏం చేసాం ఇంక ఇది అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ బై రాసుకొచ్చి విత్ రాసుకున్నా పర్వాలేదు బై ఆర్ విత్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు గివెన్ వాల్యూ ఎంత 1 డివైడెడ్ బై 7 ప్లస్ 4 రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు సేమ్ వాల్యూ 1 డివైడెడ్ బై 7 ప్లస్ 4 రూట్ 3 మరి మల్టిప్లై చేయాలి కాబట్టి మల్టిప్లికేషన్ రాస్తున్నాం ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 7 మైనస్ 4 రూట్ 3 డివైడెడ్ బై 7 మైనస్ 4 రూట్ 3 అంటే చేసిన ప్రాసెస్ ఏంటి ఇక్కడ 1 డివైడెడ్ బై రాసినప్పుడు న్యూమరేటర్ వాల్యూ ఆ మల్టిప్లికేషన్ చేసే వాల్యూ ఏంటి 7 మైనస్ 4 రూట్ 3 ఈజ్ డివైడెడ్ బై ఇక్కడ కూడా ఏమవుతుంది 7 మైనస్ 4 రూట్ 3 therefore ఇప్పుడు మల్టిప్లై చేయాల్సింది న్యూమరేటర్ వాల్యూ న్యూమరేటర్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ కాబట్టి చూడండి 1 ఇంటూ 7 మైనస్ 4 రూట్ 3 ఈ డివైడెడ్ బై 7 ప్లస్ 4 రూట్ 3 ఇంటూ 7 మైనస్ 4 రూట్ 3 చేసిన ప్రాసెస్ లో న్యూమరేటర్ వాల్యూ ఇంటూ న్యూమరేటర్ వేసాను డినామినేటర్ వాల్యూ ఇంటూ డినామినేటర్ చేశాను వచ్చిన వాల్యూ ఎంత అక్కడ 7 చూడండి 1 తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇంకా 1 కి వాల్యూ ఉండదు ఇందువల్ల 1 2 జా 2 1 3 జా 3 అంటే ఇక్కడ 1 వస్తుందా రావడం లేదు అలాగే ఇక్కడ 1 ఇంటూ అన్నప్పుడు ఆ ఎనీథింగ్ వాల్యూ ఎంత ఉందో చూసుకోండి ఏంటో వాల్యూ ఇది ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 4 రూట్ 3 డివైడెడ్ బై చేసే ప్రాసెస్ లో 1 తో మల్టిప్లికేషన్ చేయవలసిన మళ్ళీ ఎందువల్ల 1 7 జా 7 1 ఇంటూ 4 రూట్ 3 4 రూట్ 3 ఇక్కడ చూడండి ఏ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అందులో ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది అందులో ఇక్కడ మీకు కావాలంటే ఈ రూట్ సింబల్ ఉంచినా పర్లేదు రూట్ సింబల్ లేకుండా మీరు సింపుల్ గా ఈ రూట్ సింబల్ క్యాన్సిల్ చేసి ఎవరైతే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇందులో ఆ ఫార్ములా నాకు యూజ్ అవుతలేదు ఆ ఫార్ములా యూజ్ అవ్వాలంటే ఉండాలి ఇక్కడ ఓన్లీ రూట్ ఉండాలి కానీ ఇక్కడ ఏముంది ఎక్స్ట్రాగా వాల్యూ ఉంది అందుకు నేనేం చేస్తాను ఇక్కడ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అప్లై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఒక ఫార్ములా ఉంది ఆ ఫార్ములా బట్టి ఏ ప్లేస్ లో ఉన్న వాల్యూ ఎంత 7 స్క్వేర్ మరి బి ప్లేస్ లో ఉన్న వాల్యూ ఎంత 4 రూట్ 3 హోల్ స్క్వేర్ మరి 4 రూట్ 3 హోల్ స్క్వేర్ అనే వాల్యూ ఎంత అవుతుందో సింప్లిఫికేషన్ చేసి వేద్దాం చూడండి సరే 7 మైనస్ 4 రూట్ 3 డివైడెడ్ బై 7 స్క్వేర్ అలా ఉంచండి అంటే మీకు ఐడియా ఉండాలని ఇలా వేసాను ఇది కాదు కావాల్సిన మెయిన్ ఏ వస్తుంది చూడండి 4 స్క్వేర్ ఇందువల్ల అక్కడ 2 వాల్యూస్ మల్టిప్లికేషన్ ఫస్ట్ వాల్యూ ఎంత 4 ఇంటూ సెకండ్ వాల్యూ ఎంత రూట్ 3 మరి 2 వాల్యూస్ కి స్క్వేర్ అయ్యారు ఇందులో మీకు ఆల్రెడీ చేసిన ఫార్ములా ఉంది ఏబి హోల్ స్క్వేర్ అని ఉంది అనుకో దీని ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏబి హోల్ స్క్వేర్ అంటే ఏంటి ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అక్కడ మల్టిప్లికేషన్ ఉంది అక్కడ
ఏదైనా టూ వాల్యూస్ కి మల్టిప్లికేషన్ ఉందనుకోండి ఎక్స్ వై హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ పీక్యూ హోల్ స్క్వేర్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ ఇక్కడ కూడా ఏబి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అప్లై చేయాలి. అలా ఇక్కడ కూడా 4 × √3 4 × √3 కంటే 4 స్క్వేర్ అయింది. ఇంకెంత √3 హోల్ స్క్వేర్ √3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 3. ఎందుకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనం ఎప్పుడైతే స్క్వేర్ చేసినప్పుడు 4 స్క్వేర్ అన్నాం నెక్స్ట్ వేలు ఎంత √3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఏమైంది క్యాన్సిల్ అయింది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది ఇంకా ఎంత దగ్గర ఉన్న వాల్యూ ఎంత 3. దేర్ఫోర్ చూడండి ఇక్కడ ఒకసారి 7 - 4√3 డివైడెడ్ బై 7 స్క్వేర్ ఎంత 7 స్క్వేర్ అంటే 49 7 స్క్వేర్ అంటే ఎంత 49 మరి 4 స్క్వేర్ ఎంత 16 3 16 జార్ ఎంత 48. ఇక్కడ మనం సెపరేట్గా చేయడానికి లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి 4 స్క్వేర్ 16 16 3 జార్ ఎంత 48 16 3 జార్ ఎంత 48. సబ్ట్రాక్షన్ చేస్తే ఫైనల్ గా వచ్చే వాల్యూ ఎంత అంటే 7 - 4√3 డివైడెడ్ బై 1. ఇందులో 49 నుంచి 48 క్యాన్సిల్ అవుతాయి 49 నుంచి 48 క్యాన్సిల్ అయితే వచ్చింది డివైడెడ్ బై 1 వచ్చింది. 1 కి వాల్యూ లేదు కాబట్టి ఫైనల్ గా మనకు వచ్చిన ఆన్సర్ ఎంత దేర్ఫోర్ ఫైనల్ వాల్యూ ఎంత 1 డివైడెడ్ బై 7 + 4√3 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత 7 - 4√3. ఇది ఫైనల్ ఆన్సర్. ఫైనల్ గా లాస్ట్ ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటి 7 - 4√3. మరి మనకి గివెన్ వాల్యూ కూడా రాసుకోవాలి కాబట్టి గివెన్ వాల్యూ ఎంత 1 డివైడెడ్ బై 7 + 4√3. మనకి ఫైనల్ ఆన్సర్ ఎంత 7 - 4√3. అందువల్ల ఏం తీసుకున్నామో అది రాసుకుని ఆన్సర్ ఎంత వచ్చిందో కూడా రాసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ మామూలు ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మెథడ్ లో మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 4 × √3 అనే వాల్యూ వచ్చింది కాబట్టి 4 స్క్వేర్ × √3 స్క్వేర్ √3 స్క్వేర్ లో రూట్ క్యాన్సిల్ అయింది రూట్ క్యాన్సిల్ అయితే ఎంత వచ్చింది 3. చాలా మంది డౌట్ వస్తుంది ఎంత 4 స్క్వేర్ × √3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఏమైంది క్యాన్సిల్. ఇంకా నెక్స్ట్ వాల్యూ చూడండి ఒకసారి నెక్స్ట్ ఫార్ములాస్ రాసినప్పుడు ఏ ఫార్ములా రాస్తున్నారో అది కొంచెం ఐడియా ఉంచుకోండి ఏ ఫార్ములా అప్లై చేస్తున్నాం అది కావాలంటే రైట్ సైడ్ రాసుకోవచ్చు ఆ ఫార్ములాస్ అన్ని కూడా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 18 ఎగ్జాంపుల్ 18 ఏమొచ్చింది చూడండి సింప్లిఫై 1 డివైడెడ్ బై 7 + 4√3 ప్లస్ 1 డివైడెడ్ బై 2 + √5. అయితే ప్రీవియస్ మనం ఆల్రెడీ చేసేసాం 1 డివైడెడ్ బై 7 + 4√3 చేసాం. సేమ్ ఈ ప్రాబ్లం ఎలా చేసాం అదంతా కూడా అదే ప్రాసెస్ వస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి రేషనల్ ఫ్యాక్టర్స్ రాసుకుంటారు ముందు. రేషనల్ ఫ్యాక్టర్స్ రాసుకున్నప్పుడు ఆన్సర్ ఒకసారి చూసేటప్పుడు చూడండి ఒకసారి ఫార్ములా ఇంపార్టెంట్ కాబట్టి we know that మనకు తెలిసిన ఫార్ములా కూడా ఉంది కాబట్టి we know that రెండు ఫార్ములాస్ రాసుకోండి. ఒకటేమో a + b ఫార్ములా అప్లై చేద్దాం అనుకుంటున్నాను a + b × a - b = a² - b². అనదర్ ఫార్ములా ఏంటి a + √b a + √b × a - √b ఈజ్ ఈక్వల్ టు a² - b. అందువల్ల ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నా అనేది ఐడియా ఉండాలి కాబట్టి ఆ ఫార్ములా రాశాను. ఇంకా నెక్స్ట్ చూడండి ఒకసారి ఇక్కడ డినామినేటర్స్ ఏమన్నాయి చూడండి ఒకసారి ది రేషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ దీనికి 7 + 4√3 ఈజ్ ఏమవుతుంది 7 - 4√3. 7 + 4√3కి రేషనల్ ఫ్యాక్టర్ రాసాం. అనదర్ కూడా సేమ్ అదే విధంగా అండ్ ది రేషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అనదర్ వాల్యూ 2 + √5 అనదర్ వాల్యూ ఎంత 2 + √5. దీనికి కూడా ఏమవుతుంది ఈజ్ 2 - √5. అయితే ఇక్కడ సింగిల్ గా ఇచ్చినప్పుడు అయితే ఏ విధంగా చేసుకున్నా పర్లేదు ఇక్కడ సింగిల్ గా కాదు. అందువల్ల ఏ టైప్ మెథడ్ లో చూడండి ఒకసారి అందువల్ల
ఇక్కడ సింగిల్ గా లేదు, ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చి ఎడిషన్ మోడల్ అడిగాడు కాబట్టి ఆ వాల్యూ తీసుకోండి. 1/7 ప్లస్ 4√3 ప్లస్ 1/2 ప్లస్ √5 ఈజ్ ఈక్వల్ టు 1/7 ప్లస్ 4√3 ఇంటూ ఫస్ట్ వాల్యూ చేస్తున్నాను. ఇక్కడ 7 ప్లస్ 4√3 దాని రేషనల్ ఫ్యాక్టర్ ఎంత 7 మైనస్ 4√3 కాబట్టి 7 మైనస్ 4√3 ఈజ్ డివైడెడ్ బై 7 మైనస్ 4√3 అంటే న్యూమరేటర్ లో ఆ వాల్యూ వేసాను, డినామినేటర్ కూడా సేమ్ వాల్యూ వేసాను. ప్లస్ అనదర్ వాల్యూ ఎంత 1/2 ప్లస్ √5 ఇంటూ దీని రేషనల్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత 2 మైనస్ √5 ఈజ్ డివైడెడ్ బై 2 మైనస్ √5 అంటే రేషనల్ ఫ్యాక్టర్ ఏదైతుందో ఆ రేషనల్ ఫ్యాక్టర్ తో మనం ఏం చేస్తున్నాం, న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తున్నాం. ఇందాక చేసినట్టుగా ఇది లాంగ్ ప్రాసెస్ కాబట్టి కొంచెం మెథడ్స్ తగ్గించుకుంటే బాగుంటది. అందువల్ల 1 ఇంటూ చేసినప్పుడు ఏమవుతుంది 7 మైనస్ 4√3 డివైడెడ్ బై 7 ప్లస్ 4√3 ఇంటూ 7 మైనస్ 4√3 ప్లస్ 1 ఇంటూ కాబట్టి 1 డివైడెడ్ చూడండి 1 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది 2 మైనస్ √5 ఈజ్ డివైడెడ్ బై 2 ప్లస్ √5 ఇంటూ 2 మైనస్ √5 2 ప్లస్ √5 ఇంటూ 2 మైనస్ √5 ఇక్కడ చేసేటప్పుడు మనకి ఏమొచ్చింది వాల్యూ చూడండి ఒకసారి. వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ 7 మైనస్ 4√3 ఈజ్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మీకు ఆల్రెడీ బి స్క్వేర్ కొంచెం ఐడియా ఉంది కాబట్టి స్టెప్స్ మార్చుకుంటే వేసేయండి. ఇంకా అందులో 4√3 అంటే అవుతుంది 4 స్క్వేర్ ఇంటూ 3 ప్లస్ ఇక్కడ 2 మైనస్ √5 ఈజ్ డివైడెడ్ బై ఏ చూడండి ఇక్కడ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బి కాబట్టి ఏ స్క్వేర్ ఎంత 2 స్క్వేర్ మైనస్ బి ఎంత 5 పైన దానికేమో ఫార్ములా అప్లై చేశాను. ఏంటది ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అప్లై చేశాను. ఈ సెకండ్ ప్రాబ్లంకి ఏంటి సెకండ్ ప్రాబ్లంకి డినామినేటర్ లో ఉన్న ఫార్ములా ఏంటి ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి కాబట్టి ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి అప్లై చేశాను. అంటే ఏ ఫార్ములా అప్లై చేశానో అక్కడ చూసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లంకి ఏదేమో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, సెకండ్ దానికి ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి, ఇందులో అక్కడ రూట్ సమ్ ఉంది కాబట్టి ఇంకా క్యాన్సిలేషన్ చూడండి సారీ. 7 మైనస్ 4√3 డివైడెడ్ బై 7 స్క్వేర్ 49 మైనస్ ఈ 4 స్క్వేర్ వాల్యూ ఎంత 16 3 జర్ ఎంత 48 ప్లస్ 2 మైనస్ √5 ఈజ్ డివైడెడ్ బై 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ 5 అంటే సపరేషన్ వెళ్తే వేసేసుకోవచ్చు కావాలంటే. ఇక అక్కడ చూస్తే 7 మైనస్ 4√3 డివైడెడ్ బై ఎంత 1 ప్లస్ 2 మైనస్ √5 డివైడెడ్ బై 5 నుంచి 4 క్యాన్సిల్ అవుతుంది 1 ఆ 1 సింబల్ ఏంటి మైనస్. ఈ మైనస్ మర్చిపోకూడదు ఎందువల్లంటే మైనస్ తో మల్టిప్లికేషన్ ఉంటుంది కాబట్టి. ఇక ఫైనల్ గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 7 మైనస్ 4√3 ఇక్కడ చూడండి ఒకసారి డినామినేటర్ లో బై 1 అంటే తీసేద్దాం. డినామినేటర్ లో బై 1 అంటే వేసిన వేయకపోయినా పర్లేదు కానీ ఇక్కడ ఏ సంబంధం ఉంది మైనస్ ఉంది. మరి మైనస్ తో ఏం చేయాలి మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ 2 -2 మైనస్ ఇంటూ మైనస్ ఎంత +5 అంటే 8 అది √5 అందువల్ల మైనస్ సింబల్ తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ డినామినేటర్ చూడండి డినామినేటర్ 1 అంటే తీసేసినా పర్వాలేదు కానీ సింబల్ ఏముంది ఇక్కడ మైనస్ ఉంది. మరి మైనస్ తో మల్టిప్లై చేయాలి. మైనస్ తో మల్టిప్లికేషన్ అంటే ఏంటి ప్లస్ అంటే మైనస్ అవుతుంది, మైనస్ అంటే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అందువల్ల -2 మైనస్ అంటే మైనస్ ఎంత +√5. ఇప్పుడు ఇందులో ఎడిషన్ చేసేదంటే చేయండి. ఫైనల్ గా 7 - 2 ఎంత 5 7 - 2 ఎంత 5 ఇంకా ఫైనల్ గా ఇక్కడ చూడండి ఇది √3 ఇది √5 ఆర్లో వేయాలి కాబట్టి -4√3 ప్లస్ √5 ఇది మనకు కావాల్సిన ఆన్సర్. అందువల్ల దీనికి లెఫ్ట్ సైడ్ ఏముందో రాసుకోండి సార్. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ ఎంత 1/7 ప్లస్ 4√3 ప్లస్ 1/2 ప్లస్ √5 ఇందువల్ల ఇది సింప్లిఫై అయినది కాబట్టి చేయాల్సిన పని ఏంటి లెఫ్ట్ సైడ్ ఏముందో రాసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఏముందో రాసుకుని దాన్ని బట్టి మనం చేయాలి. ఒకసారి చూసుకోండి ఇక్కడ ఏ మెథడ్ యూజ్ చేశానో ఆ మెథడ్ బట్టి ఆ ఫార్ములా బట్టి ఆ యొక్క సొల్యూషన్ వస్తుంది.
నెక్స్ట్ మోడల్ చూడండమ్మా. నెక్స్ట్ మోడల్లో మనకి కొన్ని ఎక్స్పోనెంట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అనే ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. ఆ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఈ యొక్క క్లాస్లో నేర్చుకున్న ఫార్ములాస్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చాలా యూజ్ అవుతాయి. ఎందువల్ల ఇది ఫైనల్ క్లాస్. అంటే మీరు ఏ క్లాస్ చదివినా కూడా, అంటే ఇంటర్మీడియట్ కానీ లేదా డిగ్రీ కానీ ఫైనల్ ఏది చదివినా కూడా ఈ పవర్ ఫార్ములాస్ అనేవి అప్లై చేసుకుంటే పోతారు అక్కడ. అంటే అప్లై చేసుకుంటే పోవడం అంటే ఏంటి, మనకు తెలుసు కాబట్టి చేసుకుంటూ వెళ్ళడం. తెలియకపోతే ఫార్ములా రాస్తారు, తెలిసిన తర్వాత ఫార్ములా రాయకుండా డైరెక్ట్గా ఆన్సర్ రాయడం అలవాటు చేసుకుంటాం. అందువల్ల లా ఆఫ్ ఎక్స్పోనెంట్ ఫర్ రియల్ నెంబర్స్. ఇందులో మనకేమున్నాయి, లాస్ ఆఫ్, ఆల్రెడీ మీకు 7th క్లాస్లో టచ్ అవుతాయి మరి. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్, ఏంటది, ఫస్ట్ లా చూడండి, ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్. సెకండ్ ప్రాపర్టీకి వచ్చాక ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. థర్డ్ ప్రాపర్టీకి వచ్చాక ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్. అలాగే ఫోర్త్ ప్రాపర్టీకి వచ్చాక ఏ పవర్ ఎం ఇంటూ పి పవర్ ఎం. ఫిఫ్త్ ప్రాపర్టీకి వచ్చాక 1 డివైడెడ్ బై ఏ పవర్ ఎన్. సిక్స్త్ ప్రాపర్టీకి వచ్చాక ఏ పవర్ 0. చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాపర్టీస్ అన్ని. అయితే ప్రాపర్టీ యూజ్ చేసేటప్పుడు మనకి బేస్ పవర్ తెలియాలి. అంటే ఒక టర్మ్ అనేది పవర్ రూపంలో ఉన్నప్పుడు ఈ బేస్ వాల్యూ ఎంత, ఇక్కడ ఏ, పవర్ వాల్యూ ఏమవుతుంది ఎం, దాన్ని ఎక్స్పోనెంట్ అని వాడుతుంటారు కొంతమంది. అందువల్ల ఇక్కడ చూడండి సార్, బేస్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఈక్వల్. బేస్లు ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ బేస్లు ఈక్వల్గా ఉండి పవర్స్ నాట్ ఈక్వల్గా ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఆ బేస్లు బట్టి ఇక్కడ ఏమవుతుంది, ఏ ఎం టైమ్స్ మల్టిప్లికేషన్. ఇక్కడ ఏ ఎన్ టైమ్స్ 2 టైమ్స్ మల్టిప్లికేషన్, అంటే ఎన్ టైమ్స్. అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఏ 2 టైమ్స్ మల్టిప్లై చేసావు, ఏ 3 టైమ్స్ మల్టిప్లై చేసావు. టోటల్ ఈ 2 టైమ్స్ ఇంటూ 3 టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు టోటల్ ఎన్ని టైమ్స్ వస్తుందని నీకు డౌట్ వచ్చినప్పుడు ఏ 2 టైమ్స్ కాబట్టి 2 టైమ్స్ వేసావు, ఇక్కడ ఏ 3 టైమ్స్ కాబట్టి 3 టైమ్స్ వేసావు. మొత్తం టోటల్ కౌంటింగ్ ఏం వచ్చింది, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ చేస్తే టోటల్గా ఏమొచ్చింది, ఏ పవర్ 5. అయితే ఏ పవర్ 2 ఇంటూ ఏ పవర్ 3కి ఈ ఏ పవర్ 5కి ఒక రిలేషన్ ఏర్పరిచాడు. ఏంటో రిలేషన్, ఇక ఏ పవర్ 5 అనేది నువ్వు ఎక్స్పెండ్ చేసావు. ఆ పవర్ అనే దాన్ని ఎక్స్పెండ్ చేస్తే అక్కడ ఏనేమో 2 టైమ్స్ అన్నావు, 2 టైమ్స్ రాసావు. అలాగే 3 టైమ్స్ అయితే 3 టైమ్స్ రాసావు. టోటల్ మల్టిప్లికేషన్ చూసినప్పుడు ఎన్ టైమ్స్ అది 5 టైమ్స్ మల్టిప్లికేషన్. ఈ 5 టైమ్స్ మల్టిప్లికేషన్ లో నీకు వచ్చింది ఏ పవర్ 5 వచ్చింది. ఎందువల్ల ఒక టైం నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఒక టర్మ్ ఇది, ఆ టర్మ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లికేషన్ అవుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ ఇక్కడ 5 టైమ్స్. ఏనే ఒక లెటర్ ఎన్ టైమ్స్ మల్టిప్లై అవుతుంది, ఇక్కడ 5 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. ఈ 5 టైమ్స్ మల్టిప్లికేషన్ కాబట్టి పవర్ ఏంటి, ఎన్ టైమ్స్ మల్టిప్లై అవుతుంది. అది వాల్యూ ఎన్ టైమ్స్ వచ్చింది మల్టిప్లికేషన్, అంటే ఎన్ టైమ్స్ ఇది 5 టైమ్స్. దానికి బేస్ వాల్యూ ఎంత, ఏ. అంటే దీనికి రిలేషన్ ఏర్పరచాలి కాబట్టి ఇక్కడ 2 + 3 చేస్తే 2 + 3 చేస్తే ఎంత అవుతుంది, ఆన్సర్ 5 అని ఆలోచన బట్టి ఇక్కడ కూడా ఏం చేసింటే ఇక్కడ ఏమో ఎం టైమ్స్ వచ్చింది, ఇక్కడ ఏమో ఎన్ టైమ్స్ కాబట్టి మొత్తం టోటల్ ఏంటంటే ఈ ఎం టైమ్స్ ప్లస్ ఎన్ టైమ్స్ ఎడిషన్ చేస్తే దేర్ఫోర్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. అంటే బేస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు, బేస్ ఈక్వల్ గా ఉంటే 1 టైం రాస్తే చాలు, 1 టైం రాసావు. ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లికేషన్ అయితే ఆ పవర్స్ ని ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఆ పవర్స్ ని ఏం చేయాలి, అక్కడ ఎడిషన్ చేయాలి. అందువల్ల పవర్స్ ఎడిషన్ ఎలా వెళ్తుంది, బేస్లు ఈక్వల్ అయితే బేస్లు ఈక్వల్ గా ఉండి మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ
ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే డాట్ వాడతాం, డాట్ ఇంటూ కూడా వాడచ్చు. అదనా మల్టిప్లికేషన్కి ఇంటూ కానీ డాట్ కానీ వాడచ్చు. కాబట్టి డాట్ అంటే మల్టిప్లికేషన్. ఇలా మల్టిప్లికేషన్ అంటే పవర్స్ ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్కి వచ్చాక ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక టర్మ్ని m టైమ్స్ మల్టిప్లికేషన్ చేసాం. ఒక టర్మ్ m టైమ్స్ మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ అనదర్ n టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తాం. m టైమ్స్ చేసిన మల్టిప్లికేషన్ వాల్యూని మళ్ళీ అనదర్ n టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. కాబట్టి దాని మీనింగ్నెస్ ఎలాగ చూడండి సార్, a పవర్ 2 చేసావు, మళ్ళీ పవర్ ఎంత చేసావు 3 చేసావు. దాని మీనింగ్ ఏ స్క్వేర్ n టైమ్స్ రాయాలి, 3 టైమ్స్ రాయాలి. ఏ స్క్వేర్ n టైమ్స్ రాయాలి, 3 టైమ్స్ రాయాలి. 3 టైమ్స్ రాసావు. ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్. మరి ఏ స్క్వేర్ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ రాసావు. కానీ ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ, ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ, మళ్ళా ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ, మళ్ళీ ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. మొత్తం టోటల్ ఎన్ని టైమ్స్ ఇది 6 టైమ్స్. అంటే టోటల్ ఈ వాల్యూ ఎంత వచ్చింది, a పవర్ 6. అప్పుడు దీనికి రిలేషన్ ఏర్పరచాలి. ఈ ఏ స్క్వేర్ హోల్ క్యూబ్ కి ఏ పవర్ 6 కి ఎందువల్ల ఈ ఏ స్క్వేర్ హోల్ క్యూబ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది, ఏ పవర్ 6 వచ్చింది. కాబట్టి మరి ఏ పవర్ 6 కి ఏ స్క్వేర్ హోల్ క్యూబ్ కి ఒక రిలేషన్ కావాలి. కాబట్టి రిలేషన్ ఎలా వస్తుంది, ఈ 6 అంటే ఏమీ కాదు, ఏ పవర్ 2 3 జా ఏమవుతున్నది, ఏ పవర్ 2 3 జా. అంటే 6 రావాలంటే నీకు ఫ్యాక్టర్స్ ఏంటి, 2 ఇంటూ 3. మరి ఎక్కడ కూడా ఏముంది, 2 ఇంటూ 3 వస్తుంది. అందువల్ల ఒకసారి చేసిన పవర్కి మళ్ళా పవర్ చేసినప్పుడు ఆ పవర్స్ ఏమవ్వాలి, మల్టిప్లై అవ్వాలి. ఆ పవర్స్ ఏమవ్వాలి, మల్టిప్లై అవ్వాలి. అందువల్ల ఇక్కడ చేసే ప్రాసెస్ ఏంటి, ఆల్రెడీ m టైమ్స్ మల్టిప్లికేషన్ అయిన తర్వాత ఆ వచ్చిన వాల్యూ మళ్ళీ n టైమ్స్ మల్టిప్లై అయినప్పుడు ఏమవుతుంది, ఈ రెండు కూడా పవర్స్ ఏమవ్వాలి, మల్టిప్లై అవ్వాలి. అంటే m ఇంటూ n mn. ఏ పవర్ m హోల్ పవర్ n అన్నా లేదా ఏ పవర్ n హోల్ పవర్ m అన్నా నీకు వచ్చే ఆన్సర్ ఎంత, ఏ పవర్ mn. ఇందులో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఏ లెటర్ ముందు వస్తుందో అది రాసుకోవాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో m ఉంది కాబట్టి m ఇంటూ n mn అని రాసుకోవాలి. నెక్స్ట్ ఫార్ములా ఏ పవర్ m హోల్ బై ఇది ఏ పవర్ n డివైడెడ్ బై ఏ పవర్ n. ఫస్ట్ ఫార్ములాకి సెకండ్ థర్డ్ ఫార్ములాకి రిలేషన్ ఉంది. ఏంటది, ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n కాబట్టి ఇక్కడ చూడు సారి ఏ పవర్ 5 డివైడెడ్ బై ఏ పవర్ 3. ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ 3 అంటే ఏమొస్తుంది ఇక్కడ నీకు, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇది డివైడెడ్ బై ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి, ఏ ఎన్ని టైమ్స్ వచ్చింది 2 టైమ్స్. మరి ఇక్కడ రిలేషన్ ఏంటి, ఇక్కడ 5 ఇక్కడ 3 ఉంది, మరి ఇక్కడ ఏమొచ్చింది 2 వచ్చింది. అంటే ఇక్కడ 5 3 ఉండి ఇక్కడ 2 వచ్చిందంటే ఏ రిలేషన్ చేయడం వల్ల 2 వచ్చిందంటే 5 నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 5 నుంచి 3ని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు నీకు ఏమవుతుంది, ఆన్సర్ 2 వస్తుంది. మరి సబ్ట్రాక్షన్ అనే పదం ఎలా వచ్చింది, ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఎంత 5, డినామినేటర్ వాల్యూ ఎంత 3. ఇక్కడ న్యూమరేటర్ హైయెస్ట్, ఇక్కడ న్యూమరేటర్ టర్మ్ ఎంత హైయెస్ట్, న్యూమరేటర్ టర్మ్ హైయెస్ట్ కాబట్టి హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ చేయాలి. ఎప్పుడూ కూడా మన ఫ్రాక్షన్ ఇక్కడ డివిజన్ చేసేటప్పుడు ఏ పొజిషన్ లో హైయెస్ట్ ఉంది, న్యూమరేటర్ పొజిషన్ లో హైయెస్ట్ ఉందా న్యూమరేటర్ చేయాలి. ఒకవేళ ఇదే రివర్స్ గా ఉంది, మరి రివర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, రివర్స్ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లోయర్లో వస్తుంది ఆ ఆన్సర్ లోయర్లో వస్తుంది. కాబట్టి అప్పుడు ఎక్కడ చేయాలి, అది డినామినేటర్ పొజిషన్ లో చేయాలి. అంటే ఎక్కడైతే హైయెస్ట్ గా ఉందో ఆ పొజిషన్ లో చేయాలి. అది ఎలా తెలుస్తుంది, మన కండిషన్ బట్టి తెలుస్తుంది. ఎలాగా, ఫర్ సపోజ్ m వాల్యూ హైయెస్ట్ వాల్యూ అంటే డినామినేటర్ కన్నా m ఏంటి హైయెస్ట్ అనుకున్నాం అనుకో, ఆ ప్రాసెస్ ఎక్కడ చేయాలి, న్యూమరేటర్ చేయాలి. ఒకసారి కండిషన్ చూడండి. ఫస్ట్ కండిషన్ m గ్రేటర్ దాన్ n అంటే ఇక్కడ 5 ఇక్కడేమో 2 ఉంది. ఇక్కడ 5 2 ఉంటే 5 గ్రేటర్ దాన్ 2 అవుతుంది లేదా, ఇక్కడ 5 ఇక్కడ 2 ఉంటే 5 గ్రేటర్ దాన్ 2 అంటే కండిషన్ ఏంటి, m గ్రేటర్ దాన్ n. అప్పుడు ఫార్మ్ ఏంటి, ఏ పవర్ m మైనస్ n, ఏ పవర్ ఏంటి m మైనస్ n. నెక్స్ట్ ఫార్ములా ఒక ఈక్వల్ ఉన్నాయి, రెండు ఈక్వల్ అయిపోయినాయి. రెండు ఈక్వల్ అయిపోతే అప్పుడు ఏంటి ఆన్సర్, ఇక్కడ 5 ఇక్కడ 5 ఉంది, మరి ఇక్కడ 5 ఇక్కడ 5 ఉంటే అవుతుంది క్యాన్సిల్ అయిపోద్ది. క్యాన్సిల్ అయిపోయి ఎంత వద్ద ఆన్సర్ 1, క్యాన్సిల్ అయిపోయి వద్ద ఆన్సర్ 1. ఇంకా ఎన్నదరగా మూడో కండిషన్, ఒకవేళ డినామినేటర్ లో ఎక్కువ ఉంది, ఇక్కడ 2 ఉంది ఇక్కడ 5 ఉంది, అప్పుడు ఏంటి ఫార్ములా m లెస్ దెన్ n. అప్పుడు ఫార్ములా ఏంటి m లెస్ దెన్ n. ఫార్ములా m లెస్ దెన్ n కాబట్టి మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 1 డివైడెడ్ బై ఏ పవర్ n మైనస్ m. అందువల్ల
ఏ మోడల్కి ఆ మోడల్ ఫార్ములా అప్లై చేయాలి. అన్నిటి ఒకటే ఫార్ములా కాదు ఇక్కడ. m గ్రేటర్ దెన్ n అయితే ఫార్ములా ఏంటి? a పవర్ m మైనస్ n. ఈక్వల్ అయితే రెండు కూడా పవర్స్ రెండు కూడా ఈక్వల్ అయిపోతే పవర్స్ రెండు ఈక్వల్ అయితే ఏమవుతుంది ఆన్సర్ 1. ఇంకా అలా కాకుండా m వాల్యూ లెస్ దెన్ అయ్యి n వాల్యూ అబవ్ వాల్యూ ఎందుకు అప్పుడు ఫార్ములా ఏంటి? 1 డివైడెడ్ బై a పవర్ n మైనస్ m. అందులో ఫార్ములాకి మనకి మోడల్ మారుతుంది. ఏమి ఇచ్చాడో చూసుకుని దబట్టి చేయాలి. అదనా ఈజ్ ఈక్వల్ టు అవుతుంది. ఎప్పుడు అవుతుంది అది? ఈజ్ ఈక్వల్ టు అనేది ఎప్పుడు అవుతుందంటే ఇక్కడ 3 ఫార్ములాస్ యూజ్ చేయలేనప్పుడు 3 కండిషన్స్ ఉన్నాయి. 3 ఫార్ములాస్ యూజ్ చేయాలంటే 3 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి 3 కండిషన్స్ యూజ్ చేసినప్పుడు అక్కడ ఉన్న టైప్ ఆఫ్ మెథడ్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ బేస్లు ఈక్వల్ అని చెప్పాను. ఇక్కడ బేస్ ఏంటి? నాట్ ఈక్వల్. కానీ బేస్లు నాట్ ఈక్వల్ కానీ పవర్ ఎలా ఉంచండి. ఇక్కడ పవర్ సేమ్. ఇక్కడ పవర్ ఎంత? m. ఇక్కడ పవర్ కూడా ఎంత? m. అందువల్ల బేస్లు నాట్ ఈక్వల్ అండి. బేస్లు నాట్ ఈక్వల్ అండి. పవర్ m ఉంది కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ ఆ బేస్లు మల్టిప్లికేషన్ చేసుకుని హోల్ పవర్ ఎంత పెట్టాలి? m. అందువల్ల మనకి ఏ మోడల్లో ఉందో చూసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ మెథడ్లో ఏముందో చూసుకుని దాన్ని బట్టి a ఇంటూ బి ఏబి చేశాక పవర్ ఈక్వల్ కాబట్టి బ్రాకెట్ పెట్టి పవర్ అవుట్ అయితే సరిపోతుంది. ఇంకా ఎనదాకా ఇక్కడ చూడండి సారీ. ఇది ఫార్ములా అప్లై చేయాలంటే ఇది డినామినేటర్ పొజిషన్ ఉంది. డినామినేటర్ పొజిషన్ నుంచి న్యూమరేటర్ పొజిషన్ చేంజ్ అవ్వాలంటే ఏమవుతుంది? ఏ పవర్ దీని యొక్క పవర్లో నెగిటివ్ సింబల్ యాడ్ అవుతుంది. దాని యొక్క పవర్లో ఏమవుతుంది? నెగిటివ్ సింబల్. అంటే పాజిటివ్ అంటే నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ అంటే ఏమవుతుంది? పాజిటివ్. ఫర్ సపోజ్ 1/a పవర్ -3 ఉంది. 1/a పవర్ -3 ఉంటే అప్పుడు పవర్ ఏమవుతుంది? ఏ పవర్ ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది? -3. -3 ఆపోజిట్ ఎంత? +3. అలా కాకుండా 1/a పవర్ 6 ఉంది. అప్పుడు ఆన్సర్ ఎంత? a పవర్ -6. అంటే డినామినేటర్ మైనస్ ఉంటే న్యూమరేటర్ పొజిషన్ వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అలా కాకుండా డినామినేటర్ ప్లస్ ఉంటే న్యూమరేటర్ వస్తే ఏమవుతుంది? మైనస్. ఈ విధంగా ఫార్ములా చేంజ్ ఉంటుంది. ఇంకా ఫైనల్ గా మనకి చాలా ఇంపార్టెంట్ అదనా ఈచ్ అండ్ ఇవే సంవత్సరం మనకు ఉపయోగపడేది ఏంటంటే ఈ పవర్ 0. పవర్ 0 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పవర్ 0 అని ఉంది. ఎక్కడ 2 పవర్ 0 ఎంత అవుతుంది అని డౌట్ వచ్చింది. లేదా 3 పవర్ 0 ఎంత వచ్చింది అని డౌట్ వచ్చింది. అంటే 2 పవర్ 0 ఎంత? 1. 3 పవర్ 0 కూడా ఎంత? 1. ఇలా నువ్వు చెప్పిన ప్రతి వాల్యూకి 100 పవర్ 0 అన్నా కూడా ఏమవుతుంది? 1. పవర్ 0 అన్న ప్రతి వాల్యూ కూడా ఏమవుతుంది? 1 అవుతుంది. ఎందుకు 1 అవుతుంది? నీకు డౌట్ రాదు. ఎందుకు రాదంటే సార్ పవర్ 0 అంటే ఎందుకు 1 వస్తుంది అని డౌట్ రావాలి కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈ ఫార్ములాలో a పవర్ 1/a పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు a పవర్ 1 - 1. 1 - 1 ఎంత? a పవర్ 0. కానీ ఫార్ములా అప్లై చేసావు కాబట్టి నీకు a పవర్ 0 వచ్చింది. ఫార్ములా అప్లై చేస్తే ఈ టైప్ ఆఫ్ మెథడ్లో ఉన్న క్వశ్చన్ని నువ్వు ఫార్ములా అప్లై చేసావు. ఫార్ములా అప్లై చేస్తే నీకే వచ్చింది? a పవర్ 0 వచ్చింది. కానీ ఫార్ములా అప్లై చేయకపోతే ఈ ఏ ఎంత టైం క్యాన్సిల్ అవుతుంది? 1 టైం. అంటే ఇది ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఆన్సర్ 1. అందుకు a పవర్ 0 1 అన్నాడు తప్ప డైరెక్ట్ గా పవర్ 0 అంటే 1 ఎందుకు వచ్చింది? వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది. వాల్యూ క్యాన్సిల్ అయిన పవర్లో ఏమీ లేదు. వాల్యూ క్యాన్సిల్ అప్పుడు చూడండి ఇక్కడ ఏలో క్యాన్సిల్ అయింది, ఇంకేమీ లేదు. ఏమి లేదంటే ఏలో ఎన్ని టైం క్యాన్సిల్ అయింది? 1 టైం. అలాగే 2/2 అని ఉంది. 2/2 1 రాసావు. ఎందుకు రాసావంటే 2కి పవర్ ఎంత? 1. పవర్ ఎంత? 1. therefore 2 పవర్ 1 - 1. 1 - 1 ఎంత? 2 పవర్ 0. 2 పవర్ 0 ఎంత? 1. అంటే ఈ టైప్ ఆఫ్ మెథడ్ లో నువ్వు రాసేటప్పుడు 2లో 1 టైం క్యాన్సిల్ అవుతుందని రాసి 1 అని రాసేస్తున్నావు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పవర్ 0 వచ్చిన ప్రతి వాల్యూకి ఎప్పుడు తెలియదు. పవర్ లో వచ్చినప్పుడు అన్నిటికి కాదు, పవర్ లో వచ్చినప్పుడు మాత్రమే. పవర్ 0 ఉంటే ఏమవుతుంది? నా వాల్యూ 1 అవుతుంది. మీకు చాలా డౌట్లు వస్తాయి కాబట్టి ప్రత్యేక డౌట్ రావాలి. మీకు అలాంటి డౌట్లు రావు కానీ ఒకసారి చూడండి. 0 పవర్ 0 అన్ని డౌట్లు వస్తాయి కదా మనకి వస్తాయంటే మనకు పెద్దగా రావు. కానీ ఏ పవర్ 0 ఉన్నప్పుడు ఎంత అండి అన్నప్పుడు నేను ఏమన్నా 1 అవుతుందని చెప్పాను. కానీ నేను చెప్పిన వాల్యూస్ ఏంటి? 1 పవర్ 0, 2 పవర్ 0, 100 పవర్ 0, లేదా -1 హోల్ పవర్ 0, లేదా -1/2 హోల్ పవర్ 0. వాల్యూ ఉండాలి, కౌంటబుల్ వాల్యూ. కౌంటబుల్ వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుంది? ఆన్సర్ 0 అవుతుంది. ఇది కౌంటబుల్ వాల్యూ కాదు. కౌంటబుల్ వాల్యూ కానప్పుడు దానికి పవర్ 0 ఉండదు. అందువల్ల ఎప్పుడైనా కూడా ఇక్కడ ఏ కండిషన్ అంటే ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ కంపల్సరీ రాయాలి. అంటే ఇక్కడ 0 అనే దానికి మాత్రం అప్లై అవ్వదు. మిగతా వాల్యూస్ అన్నిటికి కూడా ఏమవుతుంది? ఫార్ములా అప్లై అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. వీటి మీద సమస్య ధర సచ్చండి.
ఎగ్జాంపుల్ 19 ఏంటి ఎగ్జాంపుల్ 19 ఫస్ట్ పాయింట్ 2 పవర్ 2/3 ఇంటూ 2 పవర్ 1/3 అలాగే నెక్స్ట్ది సెకండ్ పాయింట్ 5 పవర్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సింప్లిఫై అని ఇచ్చాడు 5 పవర్ 1/7 హోల్ పవర్ 4 అయితే మనం చెప్పుకున్న సమ్స్ అన్ని ఫార్ములా చెప్పుకున్నాం ఇందాక ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n ఈ నెంబర్స్ అన్ని ఏంటి ఇంటీజర్స్ నెంబర్స్ ఈ నెంబర్స్కి ఫార్ములా అప్లై చేయమన్నాం అలా కాకుండా ఈ పవర్ ప్లేస్లో ఏం రావచ్చు ఫ్రాక్షన్స్ కూడా రావచ్చు ఏం రావచ్చు ఫ్రాక్షన్స్ ఆ ఫ్రాక్షన్స్కి సింబాలిక్ లెటర్స్ ఏంటి PQ సింబాలిక్ లెటర్స్ ఏంటి ఇక్కడ PQ ఫ్రాక్షన్స్లో వచ్చే ఆ రేషనల్ నెంబర్స్లో ఏవైతే ఉన్నాయి రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి ఫ్రాక్షన్స్ అందులో రేషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్స్ కాబట్టి ఆ మోడల్లో మనకి ఏం వస్తుంది ఇక్కడ PQ కూడా వస్తాయి అందువల్ల ఫార్ములా ఏంటి P ప్లస్ Q P మైనస్ Q P డివైడెడ్ బై Q లేదా హోల్ పవర్ P హోల్ పవర్ Q ఈ టైప్ ఆఫ్ మెథడ్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి చూడండి ఒకసారి ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది ఏంటో ఫార్ములా పవర్ ఏముంది ఫ్రాక్షన్ ఉంది ఇక్కడ పవర్ కూడా ఉంది ఫ్రాక్షన్ ఉంది కాబట్టి 2 పవర్ ఇక్కడ పవర్ ఎంత 2/3 ప్లస్ నెక్స్ట్ పవర్ ఎంత 1/3 ఎలా చెప్పావు ఇక్కడ ఫార్ములా అంటే ఇక్కడ బేస్ ఈక్వల్ కాబట్టి మనకున్న ఫార్ములా ఏంటి ఏ పవర్ P ఇంటూ ఏ పవర్ Q ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ P ప్లస్ Q ఇప్పుడు యూజ్ చేయాలి PQ ఫార్ములా m ప్లేస్లో n ప్లేస్లో నువ్వు PQ అప్లై చేసావు కాబట్టి నువ్వు ఫైనల్గా రాసింది ఏంటి ఏ పవర్ P ప్లస్ Q అందువల్ల ఇక్కడ చూడండి ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే PQ లెటర్స్ వాడాలి అందులో ఫస్ట్ ఫ్రాక్షన్ ఎంత 2/3 ప్లస్ సెకండ్ ఫ్రాక్షన్ ఎంత 1/3 దేర్ఫోర్ 2 పవర్ ఫ్రాక్షన్స్ ఎడిషన్ చేయాలంటే డినామినేటర్ చూడండి ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఎంత /3 డినామినేటర్ వాల్యూ ఎంత /3 మరి న్యూమరేటర్ వాల్యూ ఎంత ఇక్కడ 2 ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఎంత 1 2 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది 3 2 పవర్ 2 ప్లస్ 1 ఎంత 3/3 3/3 కాబట్టి క్యాన్సిల్ ఎంత అవుతుంది 1 దేర్ఫోర్ 2 పవర్ ఎంత వచ్చింది 1 ఫైనల్ గా వచ్చిన వాల్యూ ఎంత అంటే నువ్వు ఆ వాల్యూ సింప్లిఫై చేస్తే నీకు వచ్చిన ఆన్సర్ ఎంత 2 పవర్ 2/3 ఇంటూ 2 పవర్ 1/3 వాల్యూ సింప్లిఫై చేస్తే ఎలా చేసావు ఇక్కడ బేస్ ఈక్వల్ కాబట్టి ఆ బేస్ ఈక్వల్ అయితే ఏం చేయొచ్చు బేస్ 1 టైం రాసుకుని పవర్స్ ఏం చేయాలి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి పవర్స్ ఏం చేయాలి ఎడిషన్ చేయాలి ఇక్కడ డినామినేటర్ పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత 3 మన న్యూమరేటర్ పొజిషన్ లో ఉన్నది ఎంత 2 1 ఉంది కాబట్టి డినామినేటర్ 3 ఈక్వల్ గా ఉంది కదా ఎల్సిఎం ఎంత అయింది 3 అయింది ఎల్సిఎం ఎంత అయింది 3 ఇక్కడ న్యూమరేటర్ పొజిషన్ వాల్యూ ఎంత 2 ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ పొజిషన్ ఎంత 1 2 ప్లస్ 1 ఎంత 3 3/3 క్యాన్సిల్ ఎంత వచ్చింది 1 దేర్ఫోర్ 2 పవర్ ఎంత 1 2 పవర్ 1 ఎంత అవుతుంది 2 అనదర్ పాయింట్ ఎంత 5 పవర్ 1/7 హోల్ పవర్ 4 ఇక్కడ సేమ్ ఫార్ములా ఏంటది ఏ పవర్ P హోల్ పవర్ Q ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ PQ ఫార్ములా అప్లై చేస్తున్నాం ఫార్ములా అప్లై చేసినప్పుడు ఏ పవర్ P హోల్ పవర్ Q కాబట్టి దేర్ఫోర్ 5 పవర్ 1/7 ఇంటూ 4 అంటే నీకు ముందు మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాం దేర్ఫోర్ ఏమైంది 5 పవర్ 4 1 ఎంత 4 డివైడెడ్ బై 7 నెక్స్ట్ దే ఇక్కడికి 2 పాయింట్స్ అయ్యి థర్డ్ పాయింట్ 3 పవర్ 1/5 ఈ డివైడెడ్ బై 3 పవర్ 1/3 ఇక్కడ ఫార్ములా యూజ్ చేయాలి ఏంటా ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఏ పవర్ P డివైడెడ్ బై ఏ పవర్ Q ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో హైయెస్ట్ వాల్యూ ఎక్కడ అంటే న్యూమరేటర్ లో ఉందా డినామినేటర్ ఉందా ఎలా చెప్తుంది ఇది పవర్స్ లో ఉన్న ఫ్రాక్షన్ లో చూడండి ఇది 1/5 ఇక్కడ 1/3 ఇదేమో 5 పార్ట్స్ ఇది 3 పార్ట్స్ ఒక యాపిల్ ని మనం 5 పార్ట్స్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎక్కువ ఉంటుందా 3 పార్ట్స్ చేస్తే ఎక్కువ ఉంటుంది వాల్యూ మనకి
పార్ట్స్ తక్కువ అయ్యగలది వాల్యూ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల ఇక్కడ 1/3 ఎక్కువ కాబట్టి ఫార్ములా ఎంత 1/a/Q-P. అందువల్ల ఏమైంది చూడండి ఇక్కడ 1/3 1/5 1/3 అందువల్ల ప్రాసెస్ లో మనకి ఎలా చేసింది ఇక్కడ సార్ అంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇవి, ఇది 1/5 ఇది 1/3. ఒక పార్ట్ ని ఒక వాల్యూ తీసుకుని దాన్ని 5 పార్ట్స్ చేస్తే వచ్చే వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది, అదే 3 పార్ట్స్ చేస్తే దాని మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1/3 హైయెస్ట్ వాల్యూ కాబట్టి 1/3 - 1/6 చేసావు. నెక్స్ట్ ఎంత 1/3 పవర్ ఎల్సిఎం కడితే 3 5 ఎంత 15, ఎల్సిఎం కడితే ఎంత అయింది 3 5 15 అయింది. 3 15 టైమ్స్ 5 టైమ్స్, అందులో 5 1 5 5 15 అంటే 3 టైమ్స్ కాబట్టి 3 1 3. దేర్ఫోర్ ఫైనల్ గా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 1/3 పవర్ 5 నుంచి 3 క్యాన్సిల్ అయితే 2/15. అయితే డినామినేటర్ ఇప్పుడు కూడా వాల్యూ వేయకూడదు కాబట్టి దీని పొజిషన్ చేంజ్ చేస్తే దేర్ఫోర్ 3 పవర్ -2/15. ఇందువల్ల ఒక డినామినేటర్ ఇప్పుడు కూడా వాల్యూ పవర్ లో ఉండకూడదు కాబట్టి ఆ పవర్ ని న్యూమరేటర్ పొజిషన్ తీసుకొస్తే ఇది ప్లస్ ఏమవుతుంది మైనస్. అయితే సార్ మీరు ఫార్ములా ఎలా అప్లై చేశారు కదండి, డైరెక్ట్ గా a/p-q అప్లై చేస్తే ఏంటి అంటే అదే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు టైప్ ఆఫ్ మెథడ్ లో నేను ప్రాసెస్ లాస్ట్ ప్రాసెస్ ఆన్సర్ అంతా 3 పవర్ -2/15 అని చెప్పాను నేను. ఇది రావడానికి ఆ ఫార్ములా యూజ్ చేసుకుని కూడా వస్తుంది, అదనా ఏ ఫార్ములా అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదా మెథడ్ ఇంకోటి ఏం చెప్పాను ఇప్పుడు ఇందాక ఇంకొక ఫార్ములా కూడా యూజ్ చేస్తాను కాబట్టి ఆ ఫార్ములా ఏంటి 3 పవర్ 1/5 -1/3. ఇక్కడ కూడా ఎల్సిఎం కడితే ఎంత వచ్చింది 3 పవర్ ఎల్సిఎం ఎంత 15 ఎంత అవుతుంది 5 3 15 అయింది. 5 10 15 అంటే 3 టైమ్స్ 3 -3 15 5 టైమ్స్ ఫైనల్ గా ఎంత వచ్చింది 3 పవర్ -2/15. ఏ టైప్ ఆఫ్ మెథడ్ చేసినా కూడా మనకి ఫైనల్ గా ఆన్సర్ వస్తుంది. అయితే నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ ఫార్ములా అప్లై చేశాను ఏంటి m గ్రేటర్ దెన్ n m లెస్ దెన్ n ఆ ఫార్ములా అప్లై చేశాను. ఫైనల్ గా నాకు ఏం చేశాను పొజిషన్ చేంజ్ చేశాను. పొజిషన్ ఏంటి డినామినేటర్ ఫ్రాక్షన్ దే, డినామినేటర్ లో వాల్యూ ఉండకూడదు కాబట్టి దాని పొజిషన్ చేంజ్ చేస్తే ప్లస్ అయింది మైనస్ అయింది. అలా కాకుండా ఫైనల్ గా మనం ఫార్ములా అప్లై చేసుకుంటే 3 పవర్ 1/5 -1/3 అప్లై చేస్తే ఏమొచ్చింది 1/5 -1/3 ఎల్సిఎం ఎంత 15. 5 10 15 టైమ్స్ 3 టైమ్స్ -3 10 15 టైమ్స్ 5 టైమ్స్ 5 - 3 ఎంత 2 8 అది -2 అంటే -2/15. ఈ టైప్ చేసినా కూడా మీకు ఏమవుతుంది ఒకే ఆన్సర్ వస్తుంది. ఏదో ఒక మెథడ్ యూజ్ చేయండి, రెండు యూజ్ చేయక్కర్లేదు. ఇది అయితే మనకున్న ఫార్ములా అప్లై చేసుకుంటే వెళ్ళాను, మనకున్న ఫార్ములాలో ఆ పవర్ అనేది మైనస్ రాకుండా ఉండాలని చెప్పి వేసాను, కానీ చివరిగా వాడు ఫైనల్ ఆన్సర్ ఏమి ఇచ్చాడు మైనస్ ఇచ్చాడు. చూడండి నెక్స్ట్ సమ్స్ ఇంకా దీని తర్వాత ఇంకా సమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.